పవన్ కళ్యాణ్ నా దేవుడైతే ఆయన తీసుకొచ్చి బెడ్రూమ్లో పెట్టుకోలేను కదా అంటూ బండ్ల గణేష్ గారు సంచలనంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో చాలామంది కూడా ఈ మాటలు విన్న తర్వాత షాక్ అవుతున్నారు. అసలు ఏ సందర్భంలో అనాల్సి వచ్చింది? ఖచ్చితంగా బండ్ల గణేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అభిమానం అందరూ తెలిసిందే. ఏ స్టేజ్ పైన అయినా సరే ఆయన ఒక దేవుడిలా చూసుకుంటాడు అనమాట. ఈశ్వర పరమేశ్వర అంటూ ప్రతి స్టేజ్ పైన అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి బండ్ల గణేష్ మాట్లాడుతుంటే కొన్ని కోట్ల మంది వింటారు ఆ స్పీచ్ని. అంత ఫేమస్ అవుతాయి అనమాట ఆయన స్పీచ్లు. పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అభిమానం ఆయనకి ఎప్పటి నుంచో కూడా. ఆయనతో తీన్మార్ సినిమా, గబ్బర్ సింగ్ సినిమా చేసి మంచి అంటే గబ్బర్ సింగ్తో బిగ్ హిట్ కొట్టారనమాట. ఆయన బిగ్ ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను ఆయన ఎప్పుడు చెప్తారనమాట. మళ్ళీ ఆయన అవకాశం ఇస్తే ఇంకో మంచి సినిమా తీయడానికి రెడీగా ఉన్నాయని కూడా ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ గారికి అసలు ఉన్న సినిమాలు కమిట్ అయినా చేయడానికి టైం సరిగ్గా దొరకట్లేదు. మళ్ళీ ఇప్పుడు బండ్ల గణేష్ గారి స్కేల్లో సినిమా చేయాలి అంటే మరి చాలా టైం పడుతుంది, చాలా డేట్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో మరి ఏదేమైనా అయితే మరి ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో అయితే బండ్ల గణేష్ గారు ఇట్లా చెప్పడం జరిగింది. సో ఏమనంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమే, నాకు అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ అందరూ ఒక ఇష్టమే. అలా అని చెప్పి మరీ తీసుకెళ్ళి బెడ్రూమ్లో పెట్టేసుకుని మరీ రోజు ఇది చేసేంత అయితే కాదు, గుండెల్లో పెట్టుకుంటా అనే విధంగా ఆయన చెప్పారనమాట. దాన్ని చూసేవాళ్ళు ఏంటంటే వ్యతిరేకంగా చూస్తారనమాట. ఈయనేంటి పవన్ కళ్యాణ్ గురించి ఇట్లా నెగిటివ్గా మాట్లాడుతున్నాడు, సో ఏంటి రాజకీయాల్లోకి వెళ్ళాడని ఇట్లా మారిపోయాడు అది ఇది అని చెప్పి. అట్లా ఏం లేదు. ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన దొరికినప్పుడల్లా ఆయన అభిమానం చూపిస్తూనే ఉంటారు. మరి మొన్న కూడా ఆయన అన్నయ్య పైన చిరంజీవి గారి పైన కుర్చీ వేసి ఆయన ఎంతలా చూసుకున్నారు అనేది అంటే మెగా ఫ్యామిలీ పైన అతనుకున్న ఒక గౌరవం. ఎందుకంటే అతను కెరీర్ బిగినింగ్లో ఎన్నో అవకాశాలు మెగా ఫ్యామిలీతో సినిమాలు చేసి ఎన్నో ఛాన్సులు తీసుకుని ఒక పైకి ఇండస్ట్రీలో పైకి రావడానికి ఎంతో హెల్ప్ చేశారనమాట. మరి మెగా సినిమాల్లో తనకు అవకాశాలు రాబట్టి, సో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫ్రెండ్గా వచ్చి సజెస్ట్ చేయబట్టి చిరంజీవి గారి సినిమాల్లో చేసి ఇట్లా రకరకాల మరి వీళ్ళ ఫ్యామిలీలో అటు అల్లు అర్జున్ గారితో, రామ్ చరణ్ గారితో, పవన్ కళ్యాణ్ గారితో ముగ్గురుతో సినిమాలు నిర్మించారంటే మామూలు విషయం కాదు అది. సో మరి ముగ్గురు బడా స్టార్స్ మీద డబ్బులు పెట్టి ఈయనంతా బాగా అభివృద్ధి చెందారు అనేది అందరూ తెలిసిందే. సో మరి ఏదేమైనా కానీ ఆయన నుంచి సినిమాలు అయితే రావట్లేదు. మరి పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయాడు మరి ఎవరికి అర్థం కావట్లేదు. మళ్ళీ బండ్లన్న సినిమాలు చేయాలని చెప్పి చాలా మంది కోరుకుంటూ ఉన్నారనమాట. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా ఎందుకు మాట్లాడాడని ఎవరికి తెలియదు కానీ సో ఆయన ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుంటారని మాత్రం అభిమానులు తెలుసు. మరి ఇంకేదైనా వేదిక దొరికినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి పైన మళ్ళీ ఎలాంటి స్పీచ్ ఇస్తారని కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారనమాట.